లోకంలో ఆనందించాలంటే మంచి పార్టీ ఉండాలి, ఏదో మంచి సినిమా ఉండాలి, ఏదో ఒకటి డ్రింక్ ఆర్ ఫుడ్ ఏదో ఒకటి ఉండాలి ఆనందానికి కారణం. కానీ దేవుడు అంటే ఎల్లప్పుడూ ఆనందమే. రోమిలికి రాసిన పత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. జనరల్గా ఈ భూమి మీద స్వర్గం జన్నత్ అనే అనేక రకాల మెటఫర్స్ వాడుతూ ఉంటారు దేవుని రాజ్యాన్ని వర్ణించడానికి. అక్కడ స్త్రీలు ఉంటారని, తాగడం ఉంటుందని, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుందని. ఇక్కడ నీతిగా బ్రతికితే అక్కడ తాగొచ్చు, స్త్రీలతో శరీర క్రియలు జరిగించుకోవచ్చు అని ఆశ చూపెడతా ఉంటారు. కానీ బైబిల్ ప్రకారం దేవుని రాజ్యం అంటే సంతోషం. డ్రింక్స్ అవసరం లేదు, ఫుడ్ అవసరం లేదు, సెక్స్ అవసరం లేదు, ఇవేమీ అవసరం లేకుండానే సంతోషం ఇచ్చేది దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో సంతోషం కావాలంటే శారీరకమైనవి స్వల్పమైన అల్పమైన ఏ ఎమోషన్కి సంబంధించింది కాదు సంతోషం. ఈ ఉన్నా లేకపోయినా సంతోషంగా నిలబెట్టేది దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో మనం ఉన్నాం, వేసే నమ్ముకున్నామంటే శరీరంతోనే ఆయన రాజ్యం మన మధ్యలోనే ఉందని నమ్మేవాళ్ళం మనం. కాబట్టి ఆనందం కోసం దేని మీద ఆధారపడద్దు, ఈ లోకానుసారమైన స్వల్పమైన వాటి మీద ఆధారపడద్దు. దేవుడు ఇవేం లేకుండానే ఆనందం ఇచ్చేవాడు. ఈ ఆనందం ఎలాంటిదంటే ఏ వయసులో ఉన్నవారైనా ఆనందించవచ్చు, ఏ పరిస్థితిలో ఉన్నవారైనా ఆనందించవచ్చు. దేవుడు తన ఆత్మను మీకు ఇచ్చి నిత్య సంతోషమునిచ్చింది. గాడ్ బ్లెస్ యు.